నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల హెడ్లైన్స్. మంగళగిరిలో ఆహ్లాదభరితంగా రాఖీ పౌర్ణమి వేడుక. రాష్ట్ర విద్య మరియు ఐటీ మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన వేలాది మంది మహిళలు. ప్రాణం తీసిన ఈత సరదా, మృత్యువాత పడిన ఇద్దరు చిన్నారులు. ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి 10వ ఆట్య పాఠ్య క్రీడా పోటీలు. క్రీడా స్ఫూర్తితో గెలుపు ఓటములను స్వీకరించాలన్న అతిథులు. అత్యంత ఆహ్లాదభరిత వాతావరణంలో రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మంగళగిరి నియోజకవర్గ మహిళా తల్లులు తరలివచ్చి మంత్రి నారా లోకేష్ కి రాఖీలు కట్టి శుభాకాంక్ష ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహిళా లోకానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఉందని, గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం తీవ్ర వేధింపులకు నిర్బంధానికి గురైనప్పుడు న్యాయం కోసం రోడ్డు ఎక్కిన తన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణులకు అండగా నిలిచిన యావత్ మహిళా లోకానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈత సరదా ఇద్దరు బాలుర ఉసురు తీసింది. పెద దోర్నాల మండలం చిన్న గుడిపాడు చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో జన్మ దోరాల గ్రామానికి చెందిన 16 ఏళ్ల అచ్యుత్ కుమార్, 14 ఏళ్ల పవన్ కుమార్లు సరదాగా చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. సమాచారం అందుకున్న దోర్నాల ఎస్ఐ వి మహేష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మార్చురీకి తరలించారు. చెరువులో ఇష్టానురీతిన మట్టి తవ్వకాలు తీసినందున ఈ దుర్ఘటన జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దోర్నాల మండలం జమీదోర్నాల గ్రామస్తులకు సంబంధించి పులికూర పవన్ కుమార్, పలుకూరి అద్భుత్ కుమార్ అనే వాళ్ళు ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఈ చెరువుకి ఈతకని చెప్పి వచ్చి లోతు అంచనా వేయకుండా తెలియకుండా పడిపోవడం వల్ల జరిగిన ఘటన ఇది. మేము ఇంతకుముందు కూడా హెచ్చరించాము మండల ప్రజల్ని, దయచేసి వర్షాలు పడినప్పుడు కానీ వాగులు పొంగినప్పుడు కానీ ఈ విధమైన ఈతలకు వెళ్ళి ఈత సరదా అనేది ప్రాణాల మీద తెచ్చుకోవద్దని ఇప్పటికీ కూడా చాలాసార్లు ప్రసముఖంగా పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఈ 3 రోజులు సెలవులు రావటం మరియు రానున్న రోజుల్లో 15, 16, 17 కూడా సెలవులు రావటం, దీని మీద పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద దయచేసి తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరుతున్నాము. దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒంగోలు నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏర్పాటు చేసిన ప్రజావాణి పోస్ట్ బాక్సుల పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలకు ప్రజావాణి పోస్ట్ బాక్స్ ద్వారా ఉపశమనం లభిస్తుందన్నారు. సమస్యను అర్జీ రూపంలో ప్రజావాణి పోస్ట్ బాక్స్ లో వేయగా ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది సంబంధిత అధికారులకు తెలియపరిచి పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలులో ఉన్నారంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటారు. అది ఆయన నివాసం ఉండే బీకే అపార్ట్మెంట్ కావచ్చు, గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం కావచ్చు, ఏదైనా సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నా సరే
ప్రజలు అక్కడకు చేరుకొని తమ బాధలు చెప్పుకుంటూ ఉండడం పరిపాటిగా మారింది. కొన్ని రకాల సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరిస్తున్నా ప్రజల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీజార్ ప్రజావాణి పేరుతో నగరంలో బాక్సులను ఏర్పాటు చేశారు. పోస్ట్ బాక్స్ తరహాలో ఉండే ప్రజావాణి బాక్సులను కొత్తపట్నం బస్టాండ్, అద్దంకి బస్టాండ్, రంగారాయుడు చెరువు ప్రధాన ద్వారం వద్ద పెట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజావాణి బాక్సులను ఏర్పాటు చేయడంతో ప్రజలు తమ సమస్యలను కాగితంలో రాసి బాక్సులో వేస్తూ పరిష్కారం లభిస్తుందన్న నిశ్చింతగా ఉంటున్నారు. ఒంగోలులో మొదటిసారిగా ఇటువంటి బాక్స్ ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టలేదు. మన జనార్దన్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు ఒంగోలులో ఈ బాక్స్ పెట్టడం వల్ల ఎన్నో ఫిర్యాదులు పరిష్కారం అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనిది మన ఎమ్మెల్యే జనార్దన్ గారు చేశారు. మంచి స్పందన వస్తుంది. మేము ఏదైనా సమస్య ఉంటే రాసి ఈ బాక్స్లో వేస్తే ఎమ్మటే ఫోన్ నెంబర్ అవి చూసి వాళ్ళు ఎమ్మటే పరిష్కారం చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఒంగోలులోని ఇస్లాంపేటలో ఎజాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. దాదాపు 60 ఏళ్ల వయసు కలిగిన ఆయనకు సొంత ఇల్లు లేదు. అద్దంకి బస్టాండ్లోని పూలకొట్టులో పూలు కడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తనకు ఇంటి స్థలం ఇప్పించమని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగని రోజంటూ లేదు. నాటి ప్రజాప్రతినిధులను వేడుకున్నా కనికరించలేదు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తనలాంటి వారి కోసం ప్రజావాణి బాక్స్ ఏర్పాటు చేశారని ఎడ్జాన్ చెప్పాడు. తన సమస్య రాసి ప్రజావాణి బాక్స్లో వేసిన 2 రోజులకు రెవెన్యూ అధికారులు తనకు ఫోన్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తనకు తప్పకుండా ఇంటి స్థలం ఇప్పిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నేను జనార్దన్ బాక్స్ పెట్టారంటే ప్రజావాణి బాక్స్ పెట్టారు. దాంట్లో నాకు ఇల్లు సమస్య ఇల్లు కాబట్టి అర్జీ చేసుకున్నాను. ఆ అర్జీ పోగానే ఎమ్మటి నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. వీఆర్ఆ కూడా పిలిపించి నా దగ్గర మా ఆడవాళ్ళు చక్కెర కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, కరెంటు బిల్ జిరాక్స్ నా ఫోటో తీసుకున్నారంటే పర్వాలేదండి. ప్రజావాణి బాక్స్ బాగా పనిచేస్తుందండి. కొంచెం మాది ఒంగోలేనండి. కనీసం నేను పుట్టి పెరిగి ఒంగోలేనండి. నేను 60 సంవత్సరాలండి నేను పుట్టి. కానీ నేను పింఛన్కి ఏం పెట్టుకోలేదండి. ఏంటంటే ఆధార్ కార్డులో నా వయసు తక్కువ ఉంది కాబట్టి నేను పింఛన్కి ఏం పెట్టలేదు. పని చేస్తున్నాను కాబట్టి నేనేం బాధ లేదండి. సంపాదించుకుంటాను, పని చేసుకుంటాను, కూలి పని. నాకు ఇల్లు లేదంటే బాడీ గట్లేక అల్లాడిపోతున్నానండి. నేను ఎప్పుడు ఏం చేయలేదండి. దరఖాస్తులు ఎన్నిసార్లు పెట్టానంటే కావాలని చూడండి. అది నేను ఇచ్చిన రసీదులు చూడండి. 2018, 2015 కూడా అర్జీలు కూడా ఇచ్చాను. అప్పటి నుంచి నాకు మున్సిపాలిటీలో కానీ వీఆర్ ఆఫీస్కి పోయినా ఎవరు పట్టించుకోలేదండి. ఈ బాక్స్లో ఎప్పుడు వేసానో, ప్రజా దర్బార్ బాక్స్లో ఎప్పుడు వేసానో నా దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయండి. సహాయం చేస్తే మంచిదేనండి. మేము పేరు చెప్పుకుంటానండి. నిజంగా నాకు నమ్మకం ఉందండి. ఈ ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతాయండి. దేశం బాగుపడిద్దండి. ప్రభుత్వం వస్తే రాజధాని కడుతున్నాడు, రోడ్లు క్లీన్ చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు అండి. పర్వాలేదండి. ఈ ప్రభుత్వం మంచిది. ఇల్లు ఇస్తా అని చెప్పారు, ఆ డిస్కో ఇల్లు కట్టిస్తా ఉన్నాడు. పర్వాలేదండి. అన్ని బాగానే చేస్తున్నాడు. దావంచల మంచి వ్యక్తి అండి. బాగానే ఒంగోలులోనే ఉంటాడు. పాపం ఎవరు పిలిచినా వస్తాడు. ఏ పాలెంలో పిలిచినా వస్తాడు. ఈ కులం కాదు, ఆ కులం కాదు, ఏ కులం వాళ్ళు పిలిచినా వచ్చి ఓపెనింగ్ చేస్తాడు, గృహప్రవేశాలకు వస్తాడు, పెళ్లిళ్ళు చేసినా వస్తాడు, అన్నీ చేస్తాడండి పాపం జనార్దన్. కొడాలి మురళి అనే వ్యక్తి ఒంగోలులో కరెంటు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుజాత నగర్లో ఉంటున్న ఆయన కొంతకాలం క్రిందట శ్రీరామ్ కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకొని ఉంటున్నాడు. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులో చిరునామా మార్చాలని కొన్ని రోజులుగా తిరుగుతున్నాడు. కొన్నిసార్లు కరెంటు పని కూడా మానుకొని వెళ్లినా పని కాలేదు. దాంతో విసిగి వేసారిన ఆయనకు ప్రజావాణి బాక్స్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రజావాణి బాక్స్ గురించి తెలుసుకున్న మరుక్షణం రంగారాయుడు చెరువు వద్ద గల బాక్స్లో అర్జీ వేశాడు. తన సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో అక్కడి నుండి వెనుదిరిగాడు. 23 రోజుల నుంచి తిరుగుతున్న ఈ ఆధార్ కార్డులు పూర్తి చేయటం. ఆధార్ కార్డులు డోర్ నెంబర్ నీది వరకు సుజాత్ నగర్లో ఉన్న సుజాత్ నగర్ నుంచి శ్రీరామ్ కాలనీకి మారాను.
అక్కడికి మారవడానికి డోర్ నెంబర్ మారవడానికి పొద్దున్నే సాయంత్రం పని మానుకొని తిరగాల్సి వస్తుంది. ఎంత చెప్పినా వాళ్ళు ఏమి చెప్పినా పైన అది ఉంది, కింద ఇది ఉంది, లేకపోతే ఓటీపీ రావట్లేదు, లేకపోతే అది రావట్లేదు, ఇది రావట్లేదు అనే సమస్య తప్ప 23 నుంచి రోజు నేను పని చేసుకునేవాడిని. పని వదులుకొని డైలీ వెళ్ళి పొద్దున్న సాయంత్రం 2 పూటలు అక్కడ కూర్చోవాల్సి వస్తుంది పని వదులుకొని. వాళ్ళు ఎంత చెప్పినా కూడా అసలు ఏ మాత్రం చేసినా కూడా పట్టించుకోవటంలే. ఇలా ఉంది పరిస్థితి. టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ద్వారాగా నేను మీకు సమస్యను తెలియజేస్తున్నా. పరిష్కారం అయితేనే నమ్మకంతోనే అది వేసాను, నేను లెటర్ వేసా. ప్రకాశం జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలను మూసివేసి బీసీ వర్గాలను చదువులకు దూరం చేసే చర్యలు మానుకోవాలని విద్యార్థి యువజన బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలులో ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కనిగిరిలోని బీసీ వసతి గృహంలో 120 మంది విద్యార్థులు ఉన్నారని, 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించారని తెలిపారు. అలాంటి వసతి గృహాన్ని వెలిగండ్ల మండలానికి మార్చడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవంగా వెలిగండ్ల గ్రామంలో హాస్టల్ అవసరం ఉంటే జిల్లాలో మూతవేసిన 5 వసతి గృహాల్లో ఒకదాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా అన్నారు. కనిగిరిలోని వసతి గృహాన్నే మార్చాలనుకుంటే న్యాయ పోరాటానికైనా వెనుకాడేది లేదన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జగదీష్, మాలకొండయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ ఈరోజు పని కట్టుకొని జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ని మూతవేసేటువంటి పని, బీసీ విద్యార్థులకి చదువును దూరం చేసేటువంటి పని చేస్తూ ఉంది. దాంట్లో ఉదాహరణే కనిగిరిలో ఉన్నటువంటి BC2 హాస్టల్లో ఈ రోజుకి 120 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. 10వ తరగతి ఫలితాల్లో 10% సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య కూడా ఆ హాస్టల్లోనే ఎక్కువ ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కనుక చూస్తే ఆ హాస్టల్లో 100కు తగ్గకుండా విద్యార్థులు చేరుతూ ఉన్నారు. 100 మంది చదువుతున్నటువంటి హాస్టల్ని రద్దు చేయటం అని అంటే ఇది పూర్తిగా విద్యార్థులకి విద్యను దూరం చేయటమే. కాబట్టి జిల్లా సంక్షేమ శాఖ ఎందుకు నిర్ణయం చేసింది, ఏ ప్రాతిపదిక నిర్ణయం చేసింది, ఇది పూర్తిగా బీసీ విద్యార్థులకి విద్యను దూరం చేసేటువంటి ఒక కుట్రగానే మేము భావిస్తున్నాం. దీని కనుక వెంటనే ఆపకపోతే ఈపాటికే విద్యార్థులతో ఆందోళన చేశాం, అధికారులకి అర్జీలు ఇచ్చాం. రేపు సోమవారం రోజున అన్ని సంఘాలు కలుపుకొని కలెక్టర్ గారిని కలుస్తాం. అయినా పరిష్కారం కాని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం. అంతిమంగా ఈ యొక్క అధికారులకి నిరసన శాఖ తెగలే విధంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా తెలియజేస్తాం. అయితే కనిగిరి ఉన్నటువంటి ఆర్డీఓ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్లో ఇంతకుముందు ఎస్సీ హాస్టల్గా ఉన్నటువంటిది నాగులూరులో కట్టాలని, అది కొంచెం గొడవ తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీ హాస్టల్ తీసుకెళ్ళి ఎమ్మెల్సీలు పెట్టడం అది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్ అలాగనే ఉంచి కొత్తగా కావాల్సి ఉంటే వేరే ప్రాంతాల్లో మూతపడ్డటువంటి హాస్టల్ తీసుకెళ్ళి అక్కడ పెడితే బాగుంటుంది. అయినా పెట్టేదానికి కూడా అక్కడ ఎస్సీ బీసీలు ఎక్కువ చదువుతున్నారు కాబట్టి హాస్టల్ కావాలి. అయినా కూడా మూతపడ్డ హాస్టల్ కానీ తీసుకెళ్ళి అక్కడ కల్పిస్తే బాగుంటుందని స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు చొరవ తీసుకొని ఇలాంటి ఆటపోట్లు పరిపాలనకు ఆటంకం కలగకుండా మంచి పరిపాలనతో ఈ హాస్టల్స్ పెట్టినా సంతోషంగా ఉంటుంది. అయితే మూతపడ్డ హాస్టల్ తీసుకెళ్లి పెడితే బాగుంటుందని చెప్పి నేను బీసీ సంఘంగా కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నే త్రిమూర్తులు ఆధ్వర్యంలో నగర పంచాయతీ కమిషనర్ రవీంద్ర ఉచితంగా కాటన్ సంచులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించినట్లు కమిషనర్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత అద్దంకిగా తీర్చిదిద్దేందుకు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పట్టణాభివృద్ధి కమిటీ వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. అంటే వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి కూడా మనం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని బ్యాన్కి గతంలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేశారు. ముందుగా తిరుమూర్తులు గారికి హ్యాపీ బర్త్డే సార్, ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వీళ్ళు అంటే కమిటీ తరఫున కొన్ని క్యారీ బ్యాగ్స్, కొన్ని బ్యాగ్స్ ఏదైతే కవర్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. మన అద్దంకి పురపాలక సంఘంలో కూడా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 100% బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఈ డిసెంబర్కి టైం విధించింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పుట్టినరోజు, మ్యారేజ్ డేస్ మంచి శుభదినంలో ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర చేసుకొని ఇస్తే మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఒక అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. అది చాలా మంచి శుభపరిణామం. ఇది మన అద్దంకి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ ఉద్యమంలో ముందుగా మనం అవేర్నెస్ అయ్యి కాటన్ సంచులు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ప్లాస్టిక్ కవర్ కనపడలేదు అద్దంకులని చెప్పుకునే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి అద్దంకి మున్సిపాలిటీ రాష్ట్రంలో కూడా మంచి పేరు ప్రతిష్టలతోటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు ముందంజలో ఉంది, బ్యాన్లో ముందంజలో ఉందని తీసుకొచ్చేలా మనం ఎవరిద్దాము. 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ అండర్ 17 బాలబాలికల ఆట్య పాట్య ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ఒంగోలు నగరం ఏబిఎం జూనియర్ కళాశాల మైదానం వేదిక అయింది. ఆట్య పాట్య అసోసియేషన్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలను డాక్టర్ జీవన్, కబడ్డీ అసోసియేషన్ నాయకులు సిరిగిరి రంగారావు, ఏపీటీసీఏ అధ్యక్షులు అజయ్ కుమార్ తదితరులు ప్రారంభించారు. 15 సంవత్సరాలుగా ఆట్య పాట్య పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 10వ తేదీన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు. అసోసియేషన్ సీఈఓ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చరణ్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, సెక్రటరీ దావీదు, కుర్ర భాస్కరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్, చాందిని, ప్రియా, కిరణ్ కుమార్, స్కూళ్ల నిర్వాహకులు శివారెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఫస్ట్ మ్యాచ్ అనకాపల్లి టీం లేదు, సో అన్నమయ్య టీం గెలిచినట్టక్క. తర్వాత గర్ల్స్ కోట్ల విడాలి నెల్లూరు వర్సెస్ ఎన్టీఆర్ గర్ల్స్ టీం కోట్ల విడాలి. అఫీషియల్స్ రెడీగా ఉన్నారు, కోర్టు చుట్టూ ఉండండి, పిలవాలి వెంటనే రావాలి. స్కోర్ షీట్ తీసుకు స్కోరర్స్ నెల్లూరు అన్నమయ్య బాయ్స్. గుంటూరు వర్సెస్ ఎన్టీఆర్ బాయ్స్, గుంటూరు వర్సెస్ ఎన్టీఆర్. మేడం వెళ్ళండి. మా బాబుతో నిర్మించినటువంటి బయట నుంచి పింక్ డ్రెస్ బాయ్స్ ముగ్గురు. ప్రసాద్ ఒకసారి కంపల్సరీగా టీ షర్ట్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, ఫ్రంట్ బ్యాక్ చెస్ట్ మెంబర్స్ తో సహా యూనిఫామ్ ఉండాలి. యూనిఫామ్ లేకపోతే ఇక్కడ అఫీషియల్స్ కి చాలా ఇబ్బంది. ప్రకాశం వర్సెస్ నంద్యాల. ప్రకాశం వర్సెస్ నంద్యాల.
ఫస్ట్ మ్యాచ్ ప్రకాశం వర్సెస్ నంద్యాల. మీకు మన స్టేట్ లెవెల్లో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ని దిగ్విజయంగా పూర్తి చేద్దామని కృతనిశ్చయంతో స్టార్ట్ చేశాము. మన స్టేట్ నుంచి 15 జిల్లాల టీములు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. సో దీన్ని ఈ 15 సంవత్సరాల నుంచి ఈ ఆట కనుమరుగైపోయిన ఆటని మళ్ళా మన స్టేట్లో స్టార్ట్ చేసి పూర్తిగా చేద్దామని చెప్పి కృతనిశ్చయంతో నేను నిర్ణయించుకొని అందరి పెద్దల సహకారంతో ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ని నిర్వహిస్తున్నాం. మీడియా మిత్రులకి ప్లస్ మన పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. క్రీడలు అనేటువంటివి మానసిక ఉల్లాసానికి, శారీరక ఉల్లాసానికే కాదు, అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఏ వ్యక్తి అయినా నిలబడాలి అంటే దానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. దానిలో అతి ముఖ్యంగా అందరం గెలుపు అనేటువంటిది చూసుకుంటారు, కానీ క్రీడలు ఓటమిని రుచి చూపించి దానిలో ఉన్నటువంటి స్పిరిట్ని ప్రతి ఒక్క క్రీడాకారుడికి అందిస్తాయి. తద్వారానే క్రీడలు ఆడేటువంటి వ్యక్తుల యొక్క మానసిక స్థితి, వారి యొక్క శారీరక స్థితి ఎంతో బాగుంటుంది. వారు మాత్రమే సక్సెస్ రేట్లో ఎక్కువగా ఉంటారు. అటువంటి సక్సెస్ రేట్లో ఉండేటువంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున ప్రకాశం జిల్లాలో ఆట్యాపాట్య సంఘం అనేటువంటిది ఈ రాష్ట్ర స్థాయిలో ఆట్యాపాట్య పోటీలు నిర్వహించడం, వారిని ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి క్రీడలు మన జిల్లాలో నిర్వహించడం మన జిల్లాకే గర్వకారణంగా, దానిలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండటం మా అందరికీ కూడా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆట్యాపాట్య ప్రకాశం జిల్లా సంఘానికి మా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్య పోటీలను ఎంతో అంగరంగ వైభవంగా ఏబిఎం గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పలు జిల్లాల నుంచి కూడా విద్యార్థులు అంటే బాలికలకు అలాగే బాలురకు ఇద్దరికి కూడా రాష్ట్ర స్థాయి ఆట్య పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ర్యాంకర్ శ్రీను గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు సుబ్బారావు గారు, అలాగే సెక్రటరీ డేవిడ్ గారు, వినోద్ గారు, అలాగే స్టేట్ బాడీ అయినటువంటి ఆర్డి ప్రసాద్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ స్టేట్ మీట్ అనేది జరగడం చాలా ఆనందంగా ఉంది. అది మన ప్రకాశం జిల్లా జరగడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇప్పుడే కాదు, గతంలో కూడా మన ప్రకాశం జిల్లా విద్యార్థులు నేషనల్ స్థాయికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేషనల్ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శనని ప్రదర్శించిన మన ప్రకాశం జిల్లా టీంకి కూడా వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్టేట్ మీట్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థుల్ని ప్రోత్సహించి వాళ్ళని రాష్ట్ర స్థాయి కాకుండా నేషనల్ స్థాయికి పంపించడం జరిగింది. ఒంగోలులోని బీకే అపార్ట్మెంట్ లో వరలక్ష్మి వ్రత వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వరలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు చేశారు. సామూహిక లలిత సహస్రనామ పారాయణం పఠించారు. కొణిజేటి రోసయ్య సులోచన దంపతులు ఉభయదాతలుగా అపార్ట్మెంట్ వాసులు పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు అంతా యూట్యూబ్ మీరు అన్నట్టు యూట్యూబ్ పెరిగిపోయారు, కానీ అదే కొన్నడూరు దాకా కొంచెం కొండే మంచి రిలేషన్ ఉంది ఆయన బాగా. నేను కూడా మనం మాట్లాడుతూ భూతాదేవకార్య సముజ్యత ఉజ్జతాయిక విచారుణ ప్రభాపూర మచ్చత్ బ్రహ్మోదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లితో भगवान हरदम रहे तुम्हारा ही ध्यान, ऐसा दे ना घबराए सुख में तुमको भूल न जाए, समझे एक समान हरदम रहे. మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా వరలక్ష్మి వ్రతం మా బీకే ఎన్క్లేవ్ బెల్లంకోట ఎన్క్లేవ్లో మేము జరుపుకుంటాం.
ఈ కార్యక్రమానికి దాదాపుగా అందరూ మహిళలు వచ్చి చక్కగా ఈ హారతి తీసుకొని చాలా ఆనందంగా వచ్చి వెళ్తారు. ఇది ఒక సంవత్సరం కాదు, గత 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. వారందరికీ వరలక్ష్మి అమ్మవారి యొక్క కృప కలగాలని, వారికే కాదు మీ అందరికీ కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఉండాలని, అందరూ సుఖ సౌఖ్యాలతో ఆనందంగా తమ జీవితాలను గడుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా బీకే అంకిలిలో ఆ విధంగా కాకుండా ప్రతి పండగని, ప్రతి ఒక్క ఫెస్టివల్ని మేము చాలా ఆనందంగా అందరం కలిసిమెలిసి, మాది బీకే అనేది ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ, మేము అందరం కలిసి చాలా చక్కగా ఈ కార్యక్రమాలు 31st కానివ్వండి, దీపావళి కానివ్వండి, అదేవిధంగా వినాయక చవితి కానివ్వండి, అన్ని పండుగలు కూడా మేము చాలా సంతోషంగా ఆనందంగా మేము జరుపుకుంటున్నాము. ఇది చాలా ఆనందకరమైన విషయం. మీ ఒంగోలులో ఈ విధంగా చక్కటి కార్యక్రమాలు జరిగేది మా యొక్క బెల్లంకోట ఎన్క్లేవ్ని. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సుబ్బమ్మ అనే మహిళపై భర్త మేరీబాబు పదునైన ఆయుధంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సుబ్బమ్మను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. చికిత్స చేస్తున్న పరిస్థితి విషమించడంతో సుబ్బమ్మ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సుబ్బమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు గద్దలగుంటపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానం 6వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమ పూజ చేశారు. అమ్మవారిని సకల పుష్పాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా చండీ హోమం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యలో గంధము బొట్టు పెట్టండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మంగళగిరిలో ఆహ్లాదభరితంగా రాఖీ పౌర్ణమి వేడుక. రాష్ట్ర విద్య మరియు ఐటీ మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన వేలాది మంది మహిళలు. ప్రాణం తీసిన ఈత సరదా, మృత్యువాత పడిన 2 చిన్నారులు. ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి 10వ ఆట్య పాఠ్య క్రీడా పోటీలు. క్రీడా స్ఫూర్తితో గెలుపు ఓటములను స్వీకరించాలన్న అతిథులు. డి న్యూస్ లో నేటి మాట. అంటరాని వాళ్ళు అంటే ధర్మం తెలిసి నిజం చూసి వెంటరాని వాళ్ళు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.